అందరికీ నమస్కారం. 16-17 తేదీన జరిగిన పార్లమెంట్ సమావేశాలు అందరూ లైవ్ గా చూసుంటారు. 131వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్నది అందరం చూసాం. వేచి చూసి నిరాశకి పాలయ్యాం. నిజంగా మోడీజీ గవర్నమెంట్ ఎంతో చక్కగా ఈ అమెండ్మెంట్ ని తీసుకురావడానికి చాలా చిత్తశుద్ధితో ప్రయత్నించారు. మహిళలు మొత్తం దేశ వ్యాప్తంగా అందరూ వేచి చూశారు. ఎప్పుడు ఈ బిల్ ఆమోదం అవుతుంది, మహిళా లోకానికి అన్యాయం జరిగింది ఇన్నాళ్లు, ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది అని భావించి అందరూ వేచి చూశాం. నిరాశ అయ్యింది. అందరికీ ముఖ్యంగా ఒకటి తెలియాలి. 81 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 81 దీన్ని అమెండ్మెంట్ చేయటం కోసమే మోడీజీ గారు తీసుకున్న ఈ నిర్ణయం. పార్లమెంట్ లో 530 లోక్సభలో అదే అంటే త్రూ అవుట్ స్టేట్స్ అన్ని త్రూ అవుట్ కంట్రీలో ఉండాలని, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ లో 20% 20% ఉండాలి. అంటే 570 లోక్సభలో పార్లమెంట్ లో పరిమితి అన్నది ఉన్నదే ఈ 81 ఆర్టికల్. దీన్ని కాస్త సవరించుతూ మహిళలకి ఎక్కువ స్థానం ఇవ్వాలని మోడీజీ గారు తీసుకున్న నిర్ణయం ఈ 131 అమెండ్మెంట్. అయితే మేము ఇక్కడ ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ, ముఖ్యంగా స్థానాల్లో గవర్నమెంట్ లో ఎన్డీఏ కూటమిలో స్థానం ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడికి లైవ్ గా పార్లమెంట్ లో ఈ 2 రోజులు చూసాం. మోడీజీ గారు ఎంతో అమోఘంగా, అద్భుతంగా జస్టిఫై చేస్తూ, కన్విన్స్ చేస్తూ ప్రతిపక్షాలని ఎన్నో విధాలుగా రిక్వెస్ట్ కూడా చేసున్నారు. దానికి 2 ముఖ్యమైన అంశాలు. క్రెడిట్ మీరు తీసుకోండి, ఈ బిల్లుని ఆపకండి, మహిళలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పటి వరకు అన్యాయం చేసిన మన ఈ ఏదైతే ఉందో మేల్ డొమైన్, దీన్ని మనం ఆపుతూ మహిళల్ని ముందుకు తీసుకెళ్దాం అన్న ముఖ్యమైన విషయం చెప్పారు. అదే విధంగా ఆయన ఆఖరికి చెప్పారు, చీపురిచ్చి ఇన్నాళ్లు మీరు ఇల్లుని శుభ్రం చేయడానికి మహిళలకి స్థానం ఇచ్చారు, ఇప్పుడు చట్టసభల్లోకి వచ్చి వాళ్ళకి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వండి అని చెప్పి వేడుకున్నారు. దీనికి కూడా వాళ్ళు మనసు కరగలేదు కాదు కదా. నాకు ఇంకా బాధగా అనిపించింది, లైవ్ గా చూసాం కాబట్టి. ప్రత్యేకించి మహిళా ఎంపీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపోజ్ చేశారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ బిల్ వస్తే మహిళా లోకానికే న్యాయం జరుగుతుంది. మీరందరూ కూడా తోటి మహిళలుగా ఉండి మహిళలకు అన్యాయం చేశారంటే నాకు చాలా బాధ అనిపించింది. దాన్ని ప్రత్యేకించి పాము గుడ్లు పెట్టి తన పిల్లల్నే అది తినేసి తన జాతినే అది మింగేసే ప్రయత్నంలో మీ మహిళా లోకం ఉందని చాలా బాధగా అనిపించి, ఈ రోజు చూస్తే ఈ బిల్లు ఎప్పుడైతే ఆమోదం అవ్వలేదో మహిళా ఎంపీలు చాలా మంది అక్కడ నిరసన చేశారు. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు ఎంత మహిళా లోకానికి అన్యాయం చేశారో. అదేవిధంగా ఇది చెప్తున్నాం మహిళా లోకం తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ప్రత్యేకించి చెప్పేది, ఇది ఆగిపోయిందని అనుకోవద్దు. ఇది శాశ్వతం కాదు, తప్పకుండా ఇది ముందుకెళ్తుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నది మహిళా లోకం తరపు నుంచి నేను జనసేన పార్టీ తరపు నుంచి నా గల్లం విప్పుతూ మీకు చెప్తున్నాను. మీ పాలవలసి యశస్వి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ధన్యవాదాలు.